లాంటి రాజధాని కట్టుకోవడము ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇప్పటికే మన రాష్ట్ర బడ్జెట్ లో 50% పైన ఆదాయము కేవలం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. అలాంటిది ఒక్కసారిగా అంత ఆదాయం రాకపోతే, అంత డబ్బు రాకపోతే కిందున్న మన ప్రాంతం వారికి జీతాలు ఎలా ఇచ్చుకోవాలి? ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్ల పథకమైన, ఆఖరికి బియ్యం పథకమైన, పెన్షన్లు నడుపుకోవడానికైనా డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఒక పక్కేమో కృష్ణ గోదావరి నీళ్ళేరట, ఇంకో పక్కేమో రాజధాని కూడా తీసేసుకుంటారట, సంక్షేమ పథకాలు నడిపే దారి కూడా చూపరట, కానీ విభజన మటుకు చేస్తారట. అంటే ఈ ప్రాంత ప్రజలు బ్రతకాలని మీ ఉద్దేశమా, లేకపోతే బ్రతకలేకపోతే ఆత్మహత్యలు చేసుకోండి అని మీరు చెప్పటమా? ఏమిటి మీ ఉద్దేశం? సీమాంధ్రాలంతా వండ్లకాడుగా మార్చాలని మీ ఉద్దేశమా? సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఒక్క ఎన్నికలు గెలవలేక, మీ పాలన మీద ప్రజలిచ్చే తీర్పును వినే ధైర్యం లేక, రాజ్యాంగం మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తామంటున్నారే, కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఇది అన్యాయం కాదా? కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కోసము, సీట్ల కోసము, వారి స్వార్థ రాజకీయాల కోసము, పచ్చిగా సీట్ల కోసము, ఓట్ల కోసము ఒక జాతినే చీలుస్తామంటున్నారే, అసలు మీరు మనుషులేనా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పోనీ మన ముఖ్యమంత్రి గారు ఏమైనా సమాధానం చెప్తారా అనుకుంటే, ఈయన గారికి మన రాష్ట్రాన్ని చీలుస్తున్న సంగతి మొట్టమొదటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బొత్స గారికి తెలుసని కిషోర్ చంద్రదేవ్ గారు, కేంద్ర మంత్రి గారు అన్నారు. అంటే ఈ నాయకులకి మొట్టమొదటి నుంచి మన రాష్ట్రాన్ని చీలుస్తారన్న సంగతి తెలిసి కూడా మన రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, వాళ్ళ పదవులు మటుకు వాళ్ళకుంటే చాలని అడ్డుకోనే లేదంటే ఈ నాయకుల్ని ఏమనాలి? అడ్డుకోవడం కాదు కదా, కనీసము దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి ఆ మాట ప్రకటన చేసేంత వరకు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు, బొత్స గారు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారంటే ఇంకా ఈ నాయకులు ఏ సమాధానం చెప్తారు? చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి మళ్ళీ ప్రజలు తననెక్కడ సమాధానం చెప్పమంటారోనని ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ మళ్ళీ ముఖ్యమంత్రి గారే ప్రజల్ని అడిగారంటే ఇంకా ఈయన ఎన్ని తెలివితేటలు ఉన్నాయనుకోవాలి, ఈయన ఇంకా ఏం సమాధానం చెప్తాడనుకోవాలి. మన కర్మ కొద్దీ పాలకపక్షం ఇలా ఉంటే ప్రతిపక్షం కూడా అలాగే ఏడ్చింది. ఒక పక్కేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు దిష్టి బొమ్మలా నిల్చొని కోట్ల మంది ప్రజలకు న్యాయం జరుగుతున్నా చూస్తున్నారు, ఇంకో పక్కేమో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కళ్ళార్పకుండా ఆయన కూడా గుడ్ల గబ్బలాగా చూస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సమాధానం చెప్తారు. చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి మళ్ళీ ప్రజలు తననెక్కడ సమాధానం చెప్పమంటారోనని ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ మళ్ళీ ముఖ్యమంత్రి గారే ప్రజల్ని అడిగారంటే ఇంకా ఈయన ఎన్ని తెలివితేటలు ఉన్నాయనుకోవాలి, ఈయన ఇంకా ఏం సమాధానం చెప్తాడనుకోవాలి. మన కర్మ కొద్దీ పాలకపక్షం ఇలా ఉంటే ప్రతిపక్షం కూడా అలాగే ఏడ్చింది. ఒక పక్కేమో కిరణ్ కుమార్ రెడ్డి గారు దిష్టి బొమ్మలా నిల్చొని కోట్ల మంది ప్రజలకు న్యాయం జరుగుతున్నా చూస్తున్నారు, ఇంకో పక్కేమో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కళ్ళార్పకుండా ఆయన కూడా గుడ్ల గబ్బలాగా చూస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసింది అంటే దానికి కారణము చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతు. తెలంగాణ ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్టు తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాసి ఇచ్చేశారు చంద్రబాబు గారు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి ఏడ్చినట్టుంది. చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చేసి మళ్ళీ ముసలి కన్నీళ్లు కారుస్తూ బస్ యాత్రలంటూ తిరగటం. మన రాష్ట్రంలో ఈ రోజు 60% మంది ప్రజలకు ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సిన పని కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారి పక్షాన నిలబడి వారి తరపున మాట్లాడడం. కానీ ఆ
దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి మీ రాష్ట్రాన్ని చీలుస్తున్నామని ప్రకటన చేస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతుందో అని ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా హైదరాబాద్ ను 4 లక్షల కోట్లకు అమ్మకానికి పెట్టేశాడంటే ఇక ఈయన ప్రతిపక్ష నాయకుడు